At Anurag University, be everyone you dream to be. ఆపరేషన్ బ్లూ స్టార్ చేయక ముందు మళ్ళీ గవర్నమెంట్ని ఏ విధంగా ఛాలెంజ్ చేశారు ఒక ఇన్సిడెంట్ చెప్పండి. అంటే సార్ గవర్నమెంట్కి అంటే చాలా చేసి ఉండాలి 100%. కానీ ఈ ఇన్సిడెంట్ తో దీని మీద యాక్షన్ తీసుకోవాలి, అప్పర్ హ్యాండ్ తీసుకోవాలని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. సార్ చాలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చేసారు అప్పట్లో. ఎందుకంటే ఆయుధాలు లోపలికి వస్తున్నాయి సార్. అంటే ఆయుధాలు రావడం వేరు, వీళ్ళు ఆపరేషన్ చేయడం వేరు. అంటే గవర్నమెంట్ ఆయుధం ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు మనము ఒక స్టేట్లో ఉన్నాం సార్, తెలంగాణ స్టేట్లో ఉన్నాం. మీకు సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత, నాకు సెక్యూరిటీ బాధ్యత ఎవరిది? గవర్నమెంట్. రాష్ట్రానిది, గవర్నమెంట్ది, రైట్? సో అలాంటప్పుడు నా దగ్గర ఆయుధం ఎందుకు ఉండాలి? ఇప్పుడు మీరు ఆయుధం అక్రమంగా పెట్టుకున్నారంటే ఏదో ఒక తప్పు పని చేయడానికే కదా సార్. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రిపీటెడ్గా ఏమొస్తున్నాయంటే ఎంతో మంది సిక్ అండ్ ఆర్మీ నుంచి కూడా ఇంటెలిజెన్స్ వస్తుంది. ఏమని? సిక్ యూత్ అసలు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు, ఏడబ్ల్యూలు అయిపోతున్నారు, అబ్సెన్స్ వితౌట్ లీవ్. ఓకే, సెలవు తీసుకొని వెళ్తున్నారు, తిరిగి రావట్లేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సో సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది అండ్ ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లోనే అజిత్ దోవల్ గారు ఎంట్రీ అవుతుంది. అసలు లోపల ఏం జరుగుతుంది కనుక్కోవాలి. అంటే దెర్ ఈజ్ ఎ స్టోరీ. అంటే నాకు ఫ్యాక్ట్స్ నాకు తెలియదు, బట్ వాట్ ఐ హ్యావ్ రెడ్ సమ్వేర్ ఇస్ హీ ప్రొజెక్టెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ రిక్షా వాలా అవుట్ సైడ్ గోల్డెన్ టెంపుల్. రిక్షా తొక్కే అతనుగా ఆయన అంటే అప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ మారువేషంలో ఆడ కూర్చొని అసలు లోపల ఏం జరుగుతుంది, లోపల ఎవరు వెళ్తున్నారు, లోపల ఎవరు వస్తున్నారు. అంటే మన పాకిస్తాన్ కన్నా ముందు, దురంధర్ కన్నా ముందు షేడ్స్ అని కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా. సో హీ వాజ్ దేర్ ట్రైంగ్ టు కలెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు లోపల ఏం జరుగుతుంది. ఎందుకంటే లోపల డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఎంతో మంది వెళ్తారు, వెళ్ళొచ్చు. కానీ వెళ్తే పట్టుకుపోతే ఏంటి పరిస్థితి? సో బయట ఒక రిక్షా వాడిలాగా రిక్షా పెట్టుకొని అందరిని తోళ్ళ రిక్షా వెనక వస్తా పోయేటోళ్ళతో మాట్లాడాలి. ఏం జరుగుతుంది లోపల, ఏంటి ఈరోజు ఆయుధాలు కనిపించాయి, ఏమైనా చేస్తున్నారు మనోళ్ళు అంటే నేను మీ వాడినే. సో అప్పుడేమవుతుంది, జర్నల్ సింగ్ బింద్రావాలే ఎవరినో కూర్చోబెట్టుకున్నాడు, ఆయుధాలు కూడా ఉన్నాయి, మేము కూడా చూసాము. సో దీన్ని ఏమంటారంటే పాజిటివ్ రీఅఫర్మేషన్ జరుగుతుంది. మిలిటరీ యాక్షన్ సార్, మిలిటరీ యాక్షన్ చేసే ముందు అసలు లోపల ఏముందో తెలుసుకోవాలి కదా సార్. అది తెలుసుకోవాలి అంటే ఏదో రకమైన మనకి ఇంటెలిజెన్స్ రావాలి కదా. అంటే ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళు ఫోర్టిఫై చేశారంటే ఒక ఆర్మీ ఒక స్టేషన్ని ఎంత బాగా డిఫెన్స్లా తయారు చేసుకుంటుందో అంత బాగా ఒక గుడిని తయారు చేసుకుంటుంది. సో అప్పుడు వీళ్ళకి అర్థమైంది. ఎందుకంటే సార్ అప్పట్లో ఈ డ్రోన్స్, ఈ శాటిలైట్స్ ఏం లేవు కదా సార్. ఇట్ ఈస్ ప్యూర్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని ఫస్ట్ క్రియేట్ చేశారు. 1-2 years ఇందులోనే పట్టింది. దెన్ లీడ్ చేసింది దోవల్. సో దెన్ యాక్షన్ జరిగింది గ్రౌండ్ లో 1984లో. దా ఆపరేషన్ పేరు ఇచ్చింది ఆపరేషన్ బ్లూ స్టార్. సరే, ఆపరేషన్ బ్లూ స్టార్ కి వెళ్ళకముందు సార్ పాకిస్తాన్ నుంచి వెపన్స్ వచ్చాయని చెప్తున్నారు. ఏ రూట్ లో వచ్చేవండి వీళ్ళకి? పంజాబ్ బార్డర్ ఇస్ దేర్. పంజాబ్ బార్డర్ ఇస్ దేర్. డైరెక్ట్ గా లారీలో తీసుకొచ్చేవారా లేదా అండర్ గ్రౌండ్ లో రకరకాల దీంట్లో? ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు మనకు టెర్రరిస్టులు ఎలా వస్తున్నారు అంటే, ఇప్పుడు మనం పాకిస్తాన్ నుంచి 71లో ఒక యుద్ధం జరిగింది సార్. 71 తర్వాత ఏ యుద్ధం జరగలేదు. ఏదైతే బార్డర్ ఫెన్సింగ్ అయ్యిందో అది ఇప్పుడు కదా మనం కట్టుకుంది సార్. అప్పట్లో ఏముంది, అంత ఓపెనే కదా సార్. మొత్తం బార్డర్ ఫెన్స్ ఎక్కడుంది? అండ్ అన్ని నదులు ఉన్నాయి, ఎన్ని దారులు ఉన్నాయి లోపల రావడానికి, దారికి ఏం కరువు ఉంది సార్. ఓపెన్ గా తీసుకురావడమే, సీక్రెట్ లేదు. అంటే ఓపెన్ గా అంటే మరీ ఓపెన్ గా కాదు, బట్ దెర్ ఇస్ నో చెక్ అండ్ బ్యాలెన్స్ అప్పట్లో. సో పాకిస్తాన్ వాడు ఇలా దుర్మార్గం చేస్తాడు అన్న క్లారిటీ లేదు. అండ్ మీరు 1971 రా పుట్టి ఎన్ని రోజులు, 3 సంవత్సరాలు అయింది. అండ్ రా వాజ్ బిజీ ఇన్ ద ఈస్ట్. బంగ్లాదేశ్ లో బిజీగా ఉంది, అంటే ఈస్ట్ పాకిస్తాన్ లో బిజీగా ఉంది. ఇది పట్టించుకోలేదు. ఇంకా వీళ్ళు జరిగాయి సార్. అంటే సార్ మన దేశం చాలా పెద్దది సార్. అండ్ అప్పట్లో మనకి అంత డబ్బు లేదు సార్. సో వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ మనీ. ఇప్పుడున్న సౌకర్యాలు మన దేశానికి, ఇప్పుడున్న డబ్బు కానీ, ఇప్పుడున్న ఆదాయం కానీ అప్పుడు లేదు కదా సార్. అంటే మనం ఇండిపెండెంట్ అయ్యి 15-20 సంవత్సరాలు కూడా అవ్వలేదు. అప్పుడే వీళ్ళు ఇవన్నీ దుర్మార్గత్వం స్టార్ట్ చేశారు కదా సార్ దేశంలో. అజిత్ దోవల్ గారు రిక్షా తొక్కుతూ రిక్షా పుల్లర్గా లోపండి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. తర్వాత ఆర్మీ నుంచి కూడా ఇన్పుట్స్ వచ్చుంటాయి. ఈ ఇన్పుట్స్ ఆ ఇన్పుట్స్ అయిన తర్వాత ఇంకా ఆపరేషన్ బ్లూ స్టార్ ఏ రోజు, ఎన్ని గంటలకి, ఎలా స్టార్ట్ అయిందండి సార్? ఆపరేషన్ బ్లూ స్టార్ మొత్తం ఒక 10 రోజులు సార్. June 1 నుంచి June 10, 1984. కానీ ఏదైతే గోల్డెన్ టెంపుల్లో ఆర్మీ ఎంట్రీ చేసిందో అది June 5th, 6th నైట్. ఈరోజు 5వ తారీఖు, ఈరోజు రాత్రి ఆపరేషన్ స్టార్ట్ అయింది. 6వ తారీఖు ఉదయాన్న
ఫినిష్ అయిపోయింది సార్. ఇండియన్ ఆర్మీ నుంచి మిక్స్డ్ బటాలియన్ని తీసుకున్నారు సార్. 9 గడ్వాల్ రైఫిల్స్, 10 డోగ్రా. ఈ అతి ముఖ్యంగా ఈ 2 బటాలియన్స్ నుంచి ట్రూప్స్ని తీసుకొని ఒక మిక్స్డ్ కాంబాట్ గ్రూప్, మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ, క్యావలరీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కండక్ట్ చేసిన ఆపరేషన్. వాళ్ళిద్దరు ఎందుకు తీసుకున్నారండి? అంటే న్యూట్రల్గా ఉంటారు కాబట్టి, అంటే ఆ కమ్యూనిటీకి చెందని వాళ్ళు ఉండడానికి అనేది ఒక న్యూట్రాలిటీని మెయింటైన్ చేయాలి. బ్లూ స్టార్ పేరు ఎందుకు పెట్టారు? అంటే ఆపరేషన్స్, మిలిటరీ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో సార్, వాటికి కొన్ని పేర్లు ఎలాగిస్తారంటే అది ఇంకా లైఫ్ లాంగ్ అది మన హిస్టరీలో అలా మిగిలిపోవాలి అని. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ ఇచ్చాము. అంటే ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఇచ్చాము అంటే వాళ్ళకి ఎవరైతే 26-27 మందిని చంపేశారో వాళ్ళ వల్ల వాళ్ళ సింధూరం పోయింది కాబట్టి వాళ్ళకి ఒక ఏమంటారు ట్రిబ్యూట్ లాగా ఆపరేషన్ సింధూర్. ఈ బ్లూ స్టార్ అనే పదానికి అంత హిస్టరీ పెద్దగా లేదు, కానీ వీళ్ళేంటంటే ఈ స్టార్ ఎప్పుడు ఎలా ఉంటుంది సార్, వైట్ బ్రైట్, కానీ బ్లూ స్టార్ ఏంటి మన కంటికి కనిపించదు. సో ఈ ఆపరేషను మన దేశంలో జరిగిన ఆపరేషను ఎంత తొందరగా అయితే మనం దీని గురించి మర్చిపోవాలి. ఆ యొక్క డైమెన్షన్ బ్యాక్గ్రౌండ్తో ఇచ్చిన పేరు బ్లూ స్టార్. ఎందుకంటే ఆకాశంలో బ్లూ కలర్లో స్టార్ ఉంటే మనకు కనిపిస్తుందా? కనిపించదు. సో మన చరిత్రలో ఇలా ఒక చీకటి అధ్యాయం జరిగింది అన్న విషయము మనం తొందరగా మర్చిపోవాలి. ఎందుకంటే ఒక కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీ అయితే ప్రతిసారి మన దేశానికి అవసరం వచ్చినప్పుడు నిల్చుందో వాళ్ళకి విరుద్ధంగానే జరుగుతుంది కాబట్టి, దో ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ టార్గెటెడ్ ఎట్ సిక్కిజం కాదు, ఒక టెర్రరిస్ట్ మీదనే టార్గెట్, కానీ అందరి దీన్ని తొందరగా మర్చిపోవాలి అన్న ఉద్దేశంతో పేరు పెట్టింది బ్లూ స్టార్ సార్. సో దీనికి మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయి సార్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది స్టోరీ, సో దట్ వి ఫర్గెట్ దిస్ ఆపరేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ ఒక రాత్రి మొత్తం ఆపరేషన్ జరిగాయి సార్. హెవీ క్యాజువాలిటీస్ అటువైపు, హెవీ క్యాజువాలిటీస్ ఇటువైపు, అంటే ఆర్మీ వైపు కూడాను, అండ్ ఆ టెర్రరిస్ట్ లేదా సపోర్టర్స్ ఆఫ్ భింద్రవాలే వాళ్ళకు కూడా హెవీ క్యాజువాలిటీస్ జరిగాయి సార్. బై ద మార్నింగ్ ఆఫ్ 6th June, భింద్రవాలే వాజ్ కిల్డ్ అండ్ ది ఆపరేషన్ వాజ్ ఎండెడ్. అండ్ ఇమీడియట్లీ ద రిస్టోరేషన్ ఆఫ్ ఏదైతే నష్టం జరిగిందో, కొలాటరల్ డ్యామేజ్ జరిగిందో, దాని రిపేర్ వర్క్ కూడా ఇమీడియట్గా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. సిక్కులందరూ పవిత్రంగా భావించే గోల్డెన్ టెంపుల్లో పోలీసులు వెళ్ళడం, ఈ రక్తపాతం చేయడంతో ఇందిరాగాంధీకి సిక్కుల మధ్య గ్యాప్ పెరిగింది. ఆ హత్యకి అదే ప్రధాన కారణం అనేది ఒక వాదన ఉంది, వాస్తవంటారా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్, సిక్ కమ్యూనిటీ వాళ్ళు పోలీస్లో, పారామిలిటరీలో, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎక్కువ శాతంగా అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అండ్ ఇందిరాగాంధీ గారు పర్సనల్ బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు కూడా సిక్సే సార్. ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు, రా వాళ్ళు ఇద్దరు ఇందిరాగాంధీకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా, మేడం ఈ సిక్ బాడీ గార్డ్స్ని మీరు చేంజ్ చేసుకోండి, ఎందుకంటే ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ది సెంటిమెంట్స్ ఆర్ వెరీ హై, ఎందుకంటే ఆబ్వియస్లీ కోపం ఉంటుంది, కమ్యూనిటీలో కోపం ఉంది కాబట్టి మీకు సేఫ్ కాదు అని చెప్పినా సరే తను వాళ్ళని చాలా బ్లైండ్గా ట్రస్ట్ చేసింది. సో అందుకే ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇది చెయ్యొద్దు అని అంటారో, ఇది చెయ్యండి అని లీడర్స్కి అంటారో వాళ్ళు వినాలి సార్. ఎందుకంటే వాళ్ళకి గ్రౌండ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టి, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, నువ్వు దగ్గరగానే ఉన్నావు, అంటే ఎవరిని దాటుకొని రావాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు మా ముందే ఉన్నావు. సో ఏం చేయాలి, వాళ్ళని ఇండాక్ట్రినేట్ చేయాలి, రాడికలైజ్ చేయాలి. ఈవిడ వల్లేరా నీ స్వర్ణ మందిరంలో మిలిటరీ వాళ్ళు బూట్స్ వేసుకొని వచ్చారు. సో ఎవడైనా సరే మనిషి కొన్ని రోజుల తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు కదా, అక్కడ అదే జరిగింది. సో ది ఐబీ అండ్ రా గేవ్ ఇంటెలిజెన్స్ దట్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్వాంటెడ్ ఎలిమెంట్స్తో వీళ్ళు మాట్లాడడం మాకు తెలుస్తుంది, సో మీరు వీళ్ళని తీసేస్తే మంచిది అని చెప్పి ఇందిరాగాంధీకి చెప్పినా సరే తను వినలేదు సార్. జూన్లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది, అక్టోబర్లో 31st October రోజునే ఇందిరాగాంధీ గారిని అసాసినేట్ చేయడం జరిగింది సార్. ఒక లక్ష్యం కోసం పంపారు ఆవిడ. ఆ లక్ష్యం అంటే పొలిటికల్ గా నెరవేరిందా పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ? అప్పుడు నెరవేరలేదు సార్, అప్పుడు పెద్దగా నెరవేరలేదు. కానీ 2000 ఇక్కడ 2017లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కానీ దానికి కారణం కంప్లీట్లీ డిఫరెంట్ సార్. దానికి కంప్లీట్లీ కారణం డిఫరెంట్, కానీ వాళ్ళు అంత కష్టపడ్డారు కానీ అప్పుడు రాలేకపోయారు. బట్ ఖచ్చితంగా 2017లో అయితే వాళ్ళు అంటే ఈ రీజన్ తో కాదు కదా, వేరే రీజన్స్ అంటున్నారు కాబట్టి, అంటే ఆ వేరే రీజన్ మరీ రిలీజ్ చేసేసారు. మళ్ళీ 2015లో సార్ ఒక ఇన్సిడెంట్ జరిగింది పంజాబ్లో, దాన్ని బర్గారీ ఇన్సిడెంట్ అంటారు. బర్గారీ ఇన్సిడెంట్ ఏంటంటే ఫరీద్కోట్ దగ్గర, బర్గారీ అనేది ఒక ప్లేస్ సార్ ఫరీద్కోట్ దగ్గర, గురుద్వారా ఎదురుగా, గురుద్వారా మన హోలీ గ్రంథ్
కొన్ని కాల్ చేసిన కాగితాలు అక్కడ రోడ్డు మీద పడేశారు. దిస్ ఈజ్ ఇనఫ్ కదా సార్. మన దేశంలో ఇంత పెద్ద ఇది జరిగితే అండ్ ఇంకా పీపుల్ విల్ బి దేర్. అండ్ 2015లో అకాలీదళే ఉంది సార్ పొలిటికల్ పార్టీ అప్పుడు కూడాను. 2015 నుంచి 2017 వరకు అకాలీదళ్ కుడ్ నాట్ ఫైండ్ ది పర్పిట్రేటర్స్ ఆఫ్ బర్గారీ. అసలు ఎవడు చేశాడు అది 2 సంవత్సరాలు పట్టుకోలేకపోయారు సార్. 2017లో ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఒకే ఒక్క ఇష్యూ మీద ఎలక్షన్ ఫైట్ చేసింది. ఏమని? బర్గారీ పర్పిట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ హోలీ గ్రంథ్ కాగితాలు ఎవరైతే కాల్ చేశారో వాళ్ళని పట్టుకుంటాము. వాళ్ళ ఎలక్షన్ అజెండా ఒక్కటే ఒక అజెండా. 2017లో కాంగ్రెస్ గెలిచింది సార్. 2017 నుంచి 2022 వరకు 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది సార్. ఏమీ చేయలేదు సార్. దే డిడ్ నాట్ క్యాచ్ ది పర్పిట్రేటర్స్ ఆఫ్ బర్గారీ. 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే అజెండా మేనిఫెస్టోతో వెళ్ళింది, బర్గారీ పర్పిట్రేటర్స్ని పట్టుకుంటా అని. ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. సో ఒక రిలీజియస్ సెంటిమెంట్ స్టేట్ పాలిటిక్స్ డ్రైవ్ చేస్తుంది. గెలిచింది కరెక్ట్ పట్టుకున్నారా? లేదు, ఎవ్వడు చేయలా. అందుకే చెప్తున్నా భగవంత్ సింగ్ మాన్ సార్ అంటే హీఈస్ నాట్ ఎ సీఎం మెటీరియల్ అకార్డింగ్ టు మీ సార్. సో బట్ ఎందుకంటే ఆ పార్టీ అక్కడికి వెళ్ళి ప్రామిస్ చేసింది, అది చేసింది కాబట్టే ఎలక్షన్ గెలిచారు. 17లో కాంగ్రెస్ గెలిచింది. 5 సంవత్సరాలు అమరేందర్ సింగ్ గారి గురించి మీకు తెలిస్తే ఈజ్ అ వెరీ లావిష్ పర్సన్. సో ఆయన మాసెస్ని పెద్ద పట్టించుకోడు. 5 సంవత్సరాలు ఉన్నాడు. 5 సంవత్సరాల్లో తర్వాత ఆయన్ని మార్చేయడం కూడా జరిగింది. అమరేందర్ సింగ్ని మార్చేసి చన్నీ అని చెప్పి వచ్చాడు. అండ్ ఈజ్ అ దళిత్ కమ్యూనిటీ పర్సన్. అండ్ సిక్ పాపులేషన్లో మంచి మెజారిటీ ఉంది దళిత్లో. సో కాంగ్రెస్ ఏమనుకుంది, అరే కనీసం దళితులకి మనం చీఫ్ మినిస్టర్ చేశాం కదా, ఆ సపోర్ట్ ఎలిమెంట్ ఉంటుంది అనుకున్నారు. తను ఏం చేయలేకపోయాడు. ఆ తర్వాత 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. ఇప్పుడు వచ్చి అది ఎవరు చేయలేదు. అండ్ అందులో ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు సార్, గోల్డీ బ్రార్ అని చెప్పేసి. వాడు ప్రదీప్ సింగ్ అని చెప్పేసి ఒక మనిషిని చంపాడు. హీ వాజ్ వన్ ఆఫ్ ది పర్పిట్రేటర్స్ ఆఫ్ బర్గారీ అని తెలిసింది. అండ్ ఆయన ఓవర్ నైట్ దేవుడు అయిపోయాడు. బికాస్ అక్కడ కమ్యూనిటీకి ఏం కావాలి, ఈ వెదవ పని చేసినట్టు చంపాలి. బికాస్ ఇట్ ఇస్ అ రిలీజియస్ సెంటిమెంట్. కానీ ఇంత దాన్ని చూపిస్తున్న తప్ప ఎవరు చేయలేకపోతున్నారు సార్. మీరు ఇంకో మాట తీసుకొచ్చారు ఇక్కడ. పంజాబ్ అనగానే డ్రగ్స్ అనేది ఒక పేరు ఉండేది గతంలో, కానీ ఇప్పుడు ఇంకొక పేరు కూడా యాడ్ అయింది, SC/ST కేసులు ఎక్కువ ఉంటుంటాయి అనేది. అవును సార్. అంటే కన్వర్జన్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి సార్. పంజాబ్లో క్రిస్టియానిటీ కన్వర్జన్స్ ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి సార్. దానివల్ల ఈ SC/ST గొడవలు కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి సార్. అంటే దే ఆర్ ఆల్సో డూయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు స్టాప్ దిస్. అంటే ఫోర్స్ఫుల్ కన్వర్జన్స్ కావు సార్ ఇవి. చాలా మంది కమ్యూనిటీలో వాళ్ళు సొంతంగానే వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు క్రిస్టియానిటీకి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ ఓవర్గా మనం చూసుకుంటే సార్, కెనడా, అమెరికా, జర్మనీ, UK ఎంతో మంది యూరోపియన్స్ ఆర్ కన్వర్టింగ్ టు సిక్కిజం. నాట్ 1 or 2, కొన్ని వేలల్లో కొన్ని లక్షల్లో ఎవ్రీడే దే ఆర్ కన్వర్టింగ్ టు సిక్కిజం. కానీ పంజాబ్లో బికాజ్ సార్ పంజాబ్ ఈజ్ అ విక్టిమ్ సార్. అంటే ఇప్పుడు మీరు పాటలు చూసుకోండి, గ్లోరిఫికేషన్ ఆఫ్ క్రైమ్ సార్. పంజాబ్ పాటల్లో ఏమి గన్ ఉంటుంది, డ్రగ్స్ ఉంటాయి, అమ్మాయి ఉంటుంది. పంజాబ్ పాట త్రీ పార్ట్స్లో డివైడ్ చేసేయచ్చు. అంటే 4 బోటల్ వోడ్కా కామ్ మేరా రోజుకా. ఇదేంది? దిస్ వాజ్ నెవర్ పంజాబీ పాప్ కల్చర్ సార్. పంజాబీ ఫోక్ కల్చర్ వాజ్ వెరీ ప్యూర్. అంటే హౌ ది అగ్రికల్చరల్ ల్యాండ్ హోల్డ్ వాజ్ దేర్, ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ ఎలా ఉండేవి, దాని మీద పాటలు రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు వెస్టర్న్, అసలు యాక్చువల్లీ ఈ ఖాళిస్తాన్ మూమెంట్కి బయట నుంచి కూడా కాన్సెప్ట్ ఉంది సార్. అంటే వెస్టర్న్ కంట్రీస్, అమెరికా కానీ, కెనడా కానీ, UK కానీ ఇండియా మీద జియో పొలిటికల్గా ప్రెషర్ ఉంచాలి అన్న ఉద్దేశంతో ఆ దేశాల్లో ఖాళిస్తానీ సపోర్టర్స్కి డబ్బు ఇస్తారు, వాళ్ళకి చేతులు పట్టుకుంటారు సార్. ఎందుకంటే ఇండియా మీద ప్రెషర్ పెట్టాలని. ఇన్ఫ్యాక్ట్ మనం యూకేతో అండ్ యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నప్పుడు ఏదైనా పెద్ద డీల్ ముందుకు వచ్చింది అనుకోండి సార్, అప్పుడు ఖాళిస్తాన్ సంబంధించి ఏదో ఒకటి జరుగుతుంది సార్. ఎందుకంటే ఇండియా మీద ప్రెషర్ బిల్డప్ చేయడానికి ఈ ఖాళిస్తానీ మూమెంట్ని ఇండియా మీద ఒక ఫాల్ట్ లైన్లా వాడాలి అని చెప్పేసి వీళ్ళు చేస్తున్న దుర్మార్గం సార్. దాన్ని చెక్ పెట్టడం ఉండదండి ఇంకా. అంటే వాళ్ళ దేశంలో మనం ఎలా చెక్ పెడతాం? కాదు, దాని ఇక్కడ మన వాళ్ళకి మోటివేషన్ చేసి ఇది జరుగుతుంది ఇది అని చెప్తే వినే మనం సరే ఇండియాలో ఖాళిస్తాన్ మూవ్మెంట్ కి సపోర్టే లేదు. పంజాబ్ పబ్లిక్ చెప్తే అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడే కాదు సార్, ఎప్పుడూ ఖాళిస్తాన్ మూవ్మెంట్ కి సపోర్ట్ లేదు. కొందరు ఏంటంటే సార్ సింపుల్ సార్, ఒక కొత్త దేశం అయింది అంటే ఒక కొత్త రాష్ట్రపతి వస్తాడుగా, ఒక కొత్త ప్రధానమంత్రి వస్తాడుగా. సో పొలిటికల్ అంబిషన్ సార్, ఈ పొలిటికల్ అంబిషన్స్ వల్లనే వచ్చింది ఖాళిస్తాన్ థాట్. ఆ పొలిటికల్ అంబిషన్ కిల్ అయిపోయింది.
అండ్ కాకపోతే కొంచెం మార్జినలైజ్డ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో కొంత సంఖ్యలో మన దేశంలో ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో బయట ఉన్నారు. అదే సో దట్ ఈస్ వెరీ. అండ్ ఇంకో విషయం సార్, అంటే ఐ డోంట్ నో వెదర్ ది ఆడియన్స్ క్యాన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఆర్ నాట్. 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా రిటైర్ అయ్యారు సార్. ఆయన రిటైర్ అయిన తర్వాత నుంచి గత 12-13 సంవత్సరాల నుంచిగా ఇండియన్ జియో పొలిటికల్ ఫ్రేమ్వర్క్లో ఎక్కడ సిక్ పర్సన్ పెద్ద పదవిలో ఎక్కడ లేరు సార్. అవును, హర్దీప్ సింగ్ పూరిని పక్కన పెట్టేస్తే ఎవరు లేరు సార్. అంటే ఎప్పుడు సరే మన దేశ చరిత్రలో ఒక సిక్ పర్సన్ని ఆర్మీ చీఫ్ అయినా చేసాము, ప్రైమ్ మినిస్టర్ అయినా చేసాము, ప్రధానమంత్రి అయినా చేసాము, అంటే వాళ్ళకి రీప్రజెంటేషన్ ఇస్తున్నాము అనే ఒక హామీ ఇస్తూ వచ్చారు సార్. ఆ హామీ తగ్గిపోయింది సార్. ఆ హామీ తగ్గిపోవడం వల్ల సిక్ కమ్యూనిటీలో కూడా ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వస్తుంది. అంటే మన సంఖ్య తక్కువ కదా, మన ఓటు బ్యాంక్, మనం పాలిటిక్స్కి మనం పనికిరాం కదా, అంత సంఖ్య లేదు కదా, అందుకే మనల్ని పట్టించుకోవట్లేదు. సో ఆ రిప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఆ రిప్రజెంటేషన్ వస్తే ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ వస్తుంది. ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ రావాలి సార్. ఫైనల్గా చెప్పండి, ఈ ఆపరేషన్ బ్లూ స్టార్లో అజిత్ దోవల్ గారి రోల్ ఎంతవరకు వచ్చిందండి? అంటే సార్ ప్రీ ఆపరేషన్ మనం దురంధర్ కాకుండా అప్పుడే దురంధర్ ఖచ్చితంగా దీన్ని దురంధర్ 1 అనొచ్చు, దాన్ని దురంధర్ 2 అనొచ్చు సార్. ఓకే, అంటే మొత్తం సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఏ ఆపరేషన్కి పునాది ఇంటెలిజెన్స్ సార్. అవును, ఏ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మన ఇంటెలిజెన్స్ ఎంత గట్టిదో దాని మీదే సక్సెస్ సార్. ఓకే, అప్పట్లో నేను చెప్పే కదా, ఒక డ్రోన్ లేదు, ఒక శాటిలైట్ లేదు, లోపల ఎంతమంది ఉన్నారు, ఏం ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు గన్స్ ఎక్కడ పెట్టారు, ఎలాంటి గన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎంత అమ్యునిషన్ ఉంది, వాళ్ళకి ట్రైనింగ్ ఎంత లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చారు, ఇవన్నీ తెలియదు కదా సార్. సో ఇదంతా ఇంటెలిజెన్స్ సమకూర్చి ఈ ఆర్మీ వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్, ఎంత డేరింగ్ ఉండాలి అంటే దానికి పునాది కట్టింది ఆపరేషన్ బ్లూ స్టార్కి ఈయన టీం. సో ఆ క్రెడిట్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి సార్. అందులో ఇంటెలిజెన్స్ రోల్ ఒకటేనా, లేదు ఆ రోజు నైట్ జరిగిన వార్లో కూడా ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? లేదు, ఉండదు సార్. అది ఆమె ఇన్వాల్వ్ చేయదు సార్. ఎందుకంటే హీఈస్ నాట్ ట్రైన్డ్ ఫర్ ఆపరేషన్, హీఈస్ ట్రైన్డ్ ఫర్ ఇంటెలిజెన్స్. సో ఆయన పని ఆయన బాగా చేసుకున్నాడు, ఆ తర్వాత ఆయన పక్కకి తప్పుకుంటాడు, ఈయన పనులు చేస్తారు. అలా అంటే ఆర్మీలో ఎప్పుడు అంతే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ చేయరు సార్. ఎందుకంటే ఏదైనా వార్ జరిగితే కింద వాళ్ళు డ్రైవర్ సహా అందరూ రావాలంటుంటారు. అంటే అది ఆర్మీ వాడే కదా, హీఈస్ నాట్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్. ఆర్మీ వాళ్ళే సార్. ట్రైన్ ఉంటుంది ఆర్మీలో. నువ్వు కుక్ అయినా, నువ్వు మసాల్చి అయినా, నువ్వు బార్బర్ అయినా, నువ్వు డ్రైవర్ అయినా, నువ్వు ఏమైనా సరే బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి. అంతేందుకు సార్, ఆర్మీలో పూజారి ఉంటాడు, పండిట్జీ, ఆయనకు కూడా పిస్టల్ ఆథరైజ్డ్. హీ క్యారీస్ ఎ వెపన్, హీ గోస్ టు వార్ విత్ యూ. ఆయన యుద్ధం డైరెక్ట్గా పోరాడకపోవచ్చు, యుద్ధ భూమిలో అక్కడ ఉండాలి. పండిట్జీ ఉంటేనే, ఎందుకంటే పూజ జరిగిన తర్వాత అటాక్ అవుతుంది, పండిట్జీ ఆడే ఉండాలా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ సార్. అంటే ప్రతి ఒక్కరిది ఒక రోల్ ఉంది సార్. కాకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళని ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ చేయాలి సార్. ఇంటెలిజెన్స్ ఇజ్ ఏ వెరీ బిగ్ అసెట్ సార్. వాళ్ళ ఆపరేషన్ తీసుకెళ్తే వాళ్ళ పని లేదు సార్ అక్కడ. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ నువ్వు నాకు ఇవ్వాలి, నువ్వు ఇచ్చేసావు, నీ పని అయిపోయింది, నా పని. అలా ఆపరేషన్ బ్లూ స్టార్ పై ఎంత క్లియర్గా ఆ సినిమా చూసిన వాళ్ళకి చెప్పారు ఎస్పీసీ ఓబ్రాయ్ గారు. అంటే ఇందులో రోల్ ఎవరిది అంటే అందరి రోలు కనిపిస్తుంటాయి. పొలిటికల్ కోసం ఒక వ్యక్తి చేసిన ఒక వ్యక్తిని నిర్మిస్తే ఆ వ్యక్తి తనకే శత్రుగా మారితే అది ఎలా నిర్మూలించాలన్నది మనకు బృందన్ వాళ్ళే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మొత్తం మీద తీసుకుంటే ఆపరేషన్ బ్లూ స్టార్లో అజిత్ దోవల్ గారి రోల్ చాలా బయటకు వస్తుంది. అజిత్ దోవల్ అనగానే మనందరికీ సింధూర్, దురంధర్ ఇవే గుర్తుకొస్తాయి కాదు, అప్పుడే ఆయన రోల్ ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ మహానుభావుడు వల్లే ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ డెవలప్ అయింది. ఆయన చూసిన తర్వాత చాలామంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అందులోకి వెళ్ళాలనుకున్నారు, నేర్చుకున్నారు, ఆయనతో కలిసి తిరగాలనుకుంటున్నారు. ఇది ఆపరేషన్ బ్లూ స్టార్పై ఓబ్రాయ్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, జై హింద్.